అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశం. తల్లి, ఇది వినకపోతే నువ్వు ఎన్నో కోల్పోవలసి వస్తుందమ్మా. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిన ఒక విషయం. ఈ అమ్మ మాట నీకు ఒక మంచి మార్గాన్నే కాదు, ధన లాభాన్ని కూడా తీసుకొస్తుంది. ఆలస్యం చేయకుండా, ఎంతలే అనుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ అమ్మవారి మాట విను. నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీ కల్లారా నువ్వే చూడు తల్లి అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన వారాహి అమ్మ మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎన్నో సమస్యలకి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఆ సమస్య తీరక ఏదైనా మంచి జాతకం చూపించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న గురూజీ కాబట్టి మీ ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారి కోసం మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదండి. మీరు ఇంటి దగ్గర నుంచి ఉన్న చోట నుంచి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ సమస్యలు అనేవి పరిష్కరించుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ యొక్క ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోండి ఫ్రెండ్స్. అది పెళ్ళి, ప్రేమ, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, అలాగే కుటుంబంలో కలహాలు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు, వాస్తు దోషాల వల్ల ఏది కలిసి రావట్లేదు, నరదిష్టి, ఇలా ఎలాంటి ఇబ్బంది అయినా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే కనుమరుగైపోతుంది. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9630606444. ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న ఆ అద్భుతమైన వాగ్దానం. బిడ్డ, నీకు అధికధనం నీ కుటుంబంలో నీ అవస్థలు చూడలేక నేను అందించబోతున్నాను. నువ్వు ధన కష్టంలో, అయోమయ స్థితిలో ఏం చేయాలో తెలియక ఈ అమ్మను ప్రార్థించావు కదా, నీ స్థితి మొత్తం మారుస్తానమ్మా. తెలియక ఏం చేయాలి, ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో నువ్వు తిరుగుతున్నావని ఈ వారాహి అమ్మకి తెలుసు. ఈ అమ్మకి తెలుసు కాబట్టి ఈ సందేశం నీ కోసంగా పంపిస్తున్నాను, స్వయంగా నీ కోసం మాత్రమే తల్లి. ఈ అమ్మ పంపిస్తున్న ఈ వాక్కు నువ్వు వినే తీరాలి. ఖచ్చితంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే చాలా కోల్పోవాల్సి వస్తుంది. నీకు కావాల్సిన ధనాన్ని కూడా నేను అందించబోతున్నాను. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. భయపడడమా, అంతకన్నా అవసరం అస్సలు లేదు. నేను నీ జీవితాన్ని మార్చబోతున్నాను అంటే ఖచ్చితంగా అన్నీ మారుతాయని గుర్తుంచుకో. బిడ్డ, నీకు నచ్చిన జీవితాన్ని ఈ తల్లి ప్రసాదిస్తాను. నీ జీవితంలో ఒక మంచి రోజును కూడా నీకు అందిస్తాను. నేను మంచి రోజును అందించే ఒక నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి ఇంత గట్టిగా నీకు మాట ఇస్తున్నాను. ఇక దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు అని గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఈ అమ్మ నీకు ఒక పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది ఎవ్వరు ఎన్ని పన్నాగాలు పనినా దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదమ్మా. ఇది ఈ అమ్మ ఆన, ఈ అమ్మ ఆజ్ఞ, ఈ అమ్మ తీసుకున్న మాట ఇది, ఈ అమ్మ నీకు ఇస్తున్న మాట ఇది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఏది మారదు అని నీకు తెలుసు కదా. ఈరోజు ఏదో హెచ్చరించాలని చెప్పే ఈ అమ్మవాకు నీకు వినిపించాలనుకుంటున్నాను తల్లి. ఒక్కసారైనా వినాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది, తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇలా చూడమ్మా బంగారు తల్లి, నీకు స్వయంగా చెబుతున్నది ఈ అమ్మ. ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చావు. నిన్ను ఎంతోమంది వెనక్కి తొక్కాలని చూశారు. అలానే నువ్వు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నావు. ఎటో తెలియని, వెళ్ళాలని తెలియని పరిస్థితుల్లో నువ్వు చిక్కుకుపోయావు. ఇవన్నీ కూడా ఈ అమ్మ చూస్తూనే ఉంది, ఈ అమ్మ పరిశీలిస్తూనే ఉంది. మౌనంగా ఉండలేక నీకైనవన్నీ కూడా జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఆర్థికంగా నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు తల్లి. ఎంతోమంది నిన్ను హేళన చేశారని కూడా నాకు తెలుసు. ఆ ఒక్క రూపాయి నీ చేతిలో లేదు అని ఎంతోమంది నిన్ను చిన్న చూపు చూశారు, ఎన్నోసార్లు అవమానపరిచారు. డబ్బు అంటే అందరూ నీ పక్కన ఉంటారు, అదే డబ్బు లేకపోతే నిన్ను చీకొట్టి మరీ శాశ్వతంగా దూరం పెడుతూ ఉంటారు. నీకు ఆ అవమానం ఉండకూడదనే ఈ అమ్మ ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్వయంగా నీ ఇంట్లో వాళ్ళే నువ్వు ఎవరో తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. నీతో డబ్బు ఉన్నప్పుడు అందరూ నవ్వుతూ మాట్లాడారు. ఇక డబ్బు లేకపోయేసరికి నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్ను దూరం చేసి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఎవరో పరాయి వ్యక్తి అయిపోయినట్టు నిన్ను పరాయి దానిలా చూస్తున్నారు. నువ్వు ఎవరో నేనెవరో అన్నట్టుగా వాళ్ళు నిన్ను దూరం పెంచేశారు కదా. అలానే ఉన్నారు. నీ మనసుకి తెలుస్తుంది కదా బిడ్డ. నీ కష్టం వచ్చినా సరే ఎవరో ఒకరు కూడా సాయం చేస్తారు అని
నువ్వు అనుకుంటావు, కానీ ఎవరూ లేరు. నేనున్నానమ్మా, నీకు భరోసా ఇస్తున్నాను. ఎవరైనా వచ్చి భరోసా ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్న నీకు స్వయంగా ఈ తల్లే నీకు భరోసా ఇస్తున్నాను. పరుగు పరుగున నీకు సాయం చేయటానికి వచ్చాను. నువ్వు ఏది అడగకపోయినా ఇతరుల ద్వారా తెలుసుకున్నా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి పరుగు పరుగున వెళ్తావు. అంత మంచి మనసు నీది. మరి నీ వరకు వచ్చేసరికి, నీకు సాయం చేయాలని వచ్చేసరికి ఆ సమయానికి ఒక్కరైనా కూడా ముందుకు రారు. ఆలోచించు, ఒక్కరైనా నీతో ఉన్నారా? లేరు కదా, ఉండరమ్మా. మరి నువ్వు అందరూ నా వాళ్ళే అని, అందరూ నా వాళ్ళే అనుకొని, అందరూ కావాలి అనుకొని నువ్వు ఆరాటపడతావు. అది నీ మంచి మనసు, నేను కాదన్ను. ఈ వారాహి బిడ్డవైన నీకు మంచి మనసు ఉండటం అది సహజమే. కానీ అందరూ నీలా ఉండరు కదా. అందరూ నీలా మంచివారై ఉండరు, మంచి స్వభావం కలిగి ఉండరు, సాయం చేసే తత్వము ఉండదు. కానీ నీకు అలా కాదు. ఈ అమ్మ నిన్ను భక్తునిగా ఎంచుకుందంటే నీలో మంచి గుణాలు ఉంటేనే. అంత మంచి గుణం ఉన్న నీకు ఎవ్వరూ సాయం చేయకపోవటం నేను అస్సలు చూడలేకపోతున్నాను తల్లి. నువ్వు నీ మనసులో కృంగిపోవటం నాకు తెలుస్తుంది. అది నేను చూడలేక ఈరోజు నీ ముందుకు స్వయంగా వచ్చాను, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించటానికి. మరి నీకు ఆపద వచ్చేసరికి ఏమైంది అనేది నీకే తెలుస్తుంది కదా. ఎవరు లేరు అని నీకు అనిపిస్తుంది కదా. ఆలోచించు, ఎవరు ఎలాంటి వారు అనేది ఇప్పటికైనా తెలుసుకో. ఇకనైనా కళ్ళు తెరవమ్మా. ఆ అజ్ఞాతంలోనే ఉంటే ఎలా చెప్పు. నువ్వు కూడా పక్వం చెందాలి బిడ్డ. అందరూ నీ ముందు నటిస్తున్నారని తెలుసుకోవాలి. అంతే. అంతా ఆ నటనే. నువ్వు ప్రేమ అని మోసపోవద్దు. అలా మోసపోయి ఇన్ని రోజులు నెట్టుకొచ్చావు. ఇక ఎవరి స్వరూపం ఎలాంటిది అనేది తెలుసుకో. కాస్త నిదానంగా ఉంటే అన్నీ నీకు తెలుస్తాయి. ఎందుకంటే నీ ముందు ఉన్నట్టే నీ వెనుక ఉండరమ్మా. అలా ఎప్పటికీ వారు ఉండరు. అందుకనే నేను ఎంతలా చెబుతున్నాను, కాస్త నిదానంగా ఉన్నావు అంటే అన్నీ కూడా నీకు నిజ నిజాలు తెలిసిపోతాయి. తొందరపడే ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదా. ఇదిగో, నువ్వు ఎంత బాధపడినా, ఎంత కష్టపడినా సరే ఈ అమ్మ మాత్రం నీ వెంటే ఉంటాను, నీకు అండగా ఉంటాను. ఈ శక్తి స్వరూపిణి అండ నీకు పరిపూర్ణంగా అందిస్తాను. నీ బంధువులాగా సంతోషంగా నీతో పాటు బాధలో నిన్ను వదిలేస్తానని అనుకోవద్దు. సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉండి బాధలో ఉండటానికి నేను బంధువుని కాదమ్మా, నీ తల్లిని. నేను కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. నా పొత్తిల్లో నిన్ను దాచుకుంటాను. నీ కష్టాన్ని ఖచ్చితంగా తీరుస్తాను. ఇలా చూడు బిడ్డ, ఎవరో ఏంటి అనేది నీకు తెలిసినా తెలియకపోయినా సరే ఈ అమ్మ మాత్రం అంతా గమనిస్తూనే ఉంటాను. అన్నిటినీ చూస్తున్నాను కదా. నాకు తెలుసు ఎవరు ఎలాంటి వారు. నీకు తెలియనివి తెలిసినవి అన్నీ నేను చూస్తున్నాను. కాబట్టే నీకు ఏదో ఒక రూపంలో నా మాటల్ని అందించి నిన్ను కళ్ళు తెరిచేలా చేయాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకి రేపు అనే రోజున ఖచ్చితంగా శిక్ష పడుతుందిలే. నీ ముందు వాళ్ళు చాలా బాధపడతారు, అదంతా నువ్వు చూస్తావు. కానీ అప్పుడు కూడా నీది క్షమించే గుణమే. ఈరోజు నిన్ను ఎంతైతే బాధ పెడుతున్నారో అంతకు రెట్టింపు వాళ్ళు బాధను అనుభవిస్తారు. ఎందుకంటే శిక్ష అనుభవించాలి కదా. వాళ్ళు కూడా పడతారమ్మా. నువ్వు డబ్బు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నావు. అది నా కళ్ళారా నేను చూస్తున్నాను. అందుకే ఈ వారాహి తల్లి నీకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజున నువ్వు నాపై ఎంతో అపారమైన నమ్మకం, ప్రేమ, భక్తి, శ్రద్ధలతో, అలాగే ఈ తల్లి అంటే గౌరవంతో ఉన్నావు. ఆ మాత్రం నేను చేయలేనే చెప్పు. ఖచ్చితంగా చేసే తీరుతాను. అది బాధ్యత నా మీద ఉంది. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అదంతా కూడా నీ ముందుకు రప్పించి తీరుతాను. ఈ అమ్మను నమ్మిన వాళ్ళకి ఏ విషయంలో అయినా సరే కాస్త కూడా లోటు ఉండకూడదు, ఉండనివ్వను. ఈ తల్లి అసలు ఆ లోటు రానివ్వనమ్మా. నువ్వు నన్నే నమ్మావు, నా పైన అపారమైన నమ్మకం ఉంచావు. ఎన్ని కష్టాలు నిన్ను చుట్టేసినా సరే ఈ అమ్మ నాతోనే ఉంటుందని అనుక్షణం నువ్వు నమ్మి నా నామస్మరణాన్ని స్మరిస్తూ ఉన్నావు. ఇకపై నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో, ఏ డబ్బుల కోసమైతే నువ్వు ఇంతలా కష్టపడుతున్నావో అవన్నీ కూడా నేను నీకు తీర్చిపెడతాను. అందరూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారో అది నీ చేతికి అందబోతుందమ్మా. బ్యాంకు లోన్ కట్టడానికి కానివ్వచ్చు, లేదంటే అప్పులు తీర్చడానికి కానివ్వచ్చు, నీ ఇంటి పని స్టార్ట్ చేయడానికి కావచ్చు, నీ పిల్లల వివాహానికి కావచ్చు, నీ ఇంట్లో శుభకార్యానికి కావచ్చు, నీ పిల్లల చదువుల కోసం కావచ్చు, నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నావో అది అందించబోతున్నాను.
నీకు స్మార్ట్ ఇస్తున్నాను తల్లి. నీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు నీకు ఖచ్చితంగా తిరిగిస్తారు. అలానే ఏ విధంగా అయితే నీ చేతికి డబ్బు రావాలో అన్ని రకాల దారులు మూసుకుపోయి ఉన్నాయి కదా, అన్నీ తెరిపిస్తాను. అన్ని దారులు నీకు అనుకూలంగా చేస్తాను. అన్నీ కూడా నీ అవసరాలు తీరేంత డబ్బు నీకు వస్తుంది. ఆ దారినంతా నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానమ్మా. నిశ్చింతగా ఉండు. నీకైన ధనాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాను కదా. నువ్వు ఎంతో కష్టపడుతూ నీ కష్టంకి జీతంతోనే నువ్వు నడుస్తున్నావు. ఒకరికి అన్యాయమైనది తలపెట్టకుండా నీ దారిని నువ్వు వెళ్తున్నావే, అలాంటి నీకు నువ్వు కోరినవన్నీ ఇవ్వకుండా ఈ తల్లి ఎందుకుంటాను చెప్పు బిడ్డ. ఖచ్చితంగా ఇస్తాను. నీకు కావలసినవన్నీ కూడా తప్పకుండా చేసి తీరుతాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు ఇప్పటి వరకు డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు. చేసి చేసి అలసిపోయావని కూడా తెలుసు. ఇక ఆ దిగులు అనేది పక్కన పెట్టు. అన్నీ కూడా మారుతాయి. ఈ అమ్మ ఉన్నది అందుకే కదా. అన్నిటినీ మార్చి నీ యొక్క జీవితాన్ని నీకు అందిస్తాను, అది కూడా అద్భుతంగా. ఏడవక బిడ్డ, ఇక ఏడవక తల్లి. కన్నీళ్ళు పెట్టుకోకుండా కళ్ళు తుడుచుకో. ఆ కన్నీళ్లు ఈ అమ్మ చూడలేకపోతున్నాడు. డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడ్డావు కదా. ఇక చివరికి ఆఖరికి ఇది నీ చేతికి ఇస్తున్నాను. ఇప్పుడు అది రాబోతుంది ఆ కాలం. నిశ్చింతగా ఉండు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని ధరం అనేది నీకు అందించబోతున్నానమ్మా. ఇక నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు కాబట్టి తప్పకుండా నీకు కావలసిన ధనం, అలాగే నువ్వు కోరిన గొప్ప జీవితం నీకు ఖచ్చితంగా అందిస్తాను. ఈ అమ్మ మాటలు కొట్టిపారేయకుండా, తేలిగ్గా తీసుకొని పారేయకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకున్నావంటే అన్నీ నీకు సక్రమంగా జరుగుతాయి. నీ జీవితానికి అన్నీ కూడా ఆనందాలు అందుతాయి. ఈ అమ్మ మారుస్తాను. ఇంతలా నేను చెబుతూ ఉంటే ఇక బెంగ పెట్టుకొని నువ్వు దిగులు పడద్దు. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, నిశ్చింతగా నిద్రించు. ఈ సందేశం నీకు అందిందంటే నీ కష్టాలన్నీ తీరినట్టే. ఇక నిశ్చింతగా ఉంటావు కదూ. ఈ అమ్మ నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.